ఏం చెప్పాలి? ఏం చెప్తావే అసలు వావన్న ఎందుకు పెట్టిన పేరు చెప్పు. దాన్ని మేము వావన్ చేసాము. చెప్పు మాట్లాడు. వజ్రం బై వాన్మయి మా ప్రీవియస్ బ్రాండ్ నేమ్. దాన్ని షార్ట్ చేసామన్నమాట, రీబ్రాండ్ చేసాము వాన్మయి అని. అండ్ వీ స్పెషలైజ్ ఇన్ ఆల్ న్యాచురల్ జెమ్ స్టోన్స్, ఇంకా న్యాచురల్ జెమ్ స్టోన్ జ్యువెలరీ. నేను జెమాలజిస్ట్, జిఐఏ ఇంకా జెమ్ఏ నుంచి జెమాలజీ చేశాను, జ్యువెలరీ డిజైనింగ్ చేశాను. అండ్ ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ ఏ జెమ్ టెస్టింగ్ ల్యాబ్ అనమాట. సో అన్ని పీసెస్ మీరు ఏ పీస్ చూసినా కూడా అన్ని న్యాచురల్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ తోటే ఉంటాయి. థీమా? సో ఇంట్లో మా నాన్న హీజ్ ఎ జెమాలజిస్ట్. ఇంట్లో ఫుల్ జెమ్ స్టోన్స్ కనిపిస్తుండే. అవి చూసి ఇన్స్పైర్ అయ్యి జెమాలజీ చదువుకోవడం స్టార్ట్ చేశాను. జెమాలజీ అయిపోతూనే జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశాను. అండ్ తను ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్ హ్యాండ్ పిక్డ్ అన్నట్టు, ఫ్రమ్ స్క్రాచ్ తనే తీసుకొని తనే డిజైన్ చేసి. సో ఇట్స్ లైక్ తన డిజైన్ తనదే రిపీట్ కదన్నట్టు. మనం ఇప్పుడు ఒక జ్యువెలరీ షాప్లో ఒక డిజైన్ నచ్చితే ఒక 10-15 డిజైన్లు ఉంటాయి కదా. సో ఎవ్రీ డిజైన్ ఈజ్ వెరీ యూనిక్ అనమాట. మరి ఆ కష్టపడడానికి రేట్లు పెట్టిందో లేదో తెలియదు కానీ, బట్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ జాబ్ చేయడం. ఎందుకంటే టు నాట్ రిపీట్ ద డిజైన్. సో మీరు ఇన్స్టాగ్రామ్లో వెబ్సైట్లోకి వెళ్ళి డిజైన్స్ చూస్తే కూడా ఎవ్రీ డిజైన్ ఈజ్ హ్యాండ్ పిక్డ్ అన్నట్టు. అండ్ తనే రాయి తెచ్చి ఆ రాయికి తగ్గట్టు మళ్ళీ డిజైన్ చేసి షీ మేడ్ ద జ్యువెలరీ. అండ్ ఇట్స్ ఎవ్రీడే లగ్జరీ. సో మనకి ఎక్కువ మనం ఇప్పుడు జ్యువెలరీ అంటే మనం హెవీ జ్యువెలరీ కూడా చూస్తాం కదా. బట్ వాట్ హర్ ఇంటెన్షన్ వాస్ టు గివ్ ఎవ్రీడే లగ్జరీ జ్యువెలరీ టు ఎవ్రీ వన్. యా. సో మా ఇప్పుడు దీంట్లో చాలా ఇయర్స్ వైజ్ ఉంటాయి కదా. సో ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యాయి స్టోన్స్? స్టోన్స్ అనేది ఇయర్ వైజ్ ఉంటాయి కదా. స్టోన్స్ అనేవి ఇయర్ వైజ్ అంటున్నారు. 1 lakh 2 lakh ఇయర్ అప్ బ్యాక్ ఉంటాయి కదా. లైక్ రేంజ్ చెప్పు, నీ రేంజ్ చెప్పు, ప్రైసింగ్ రేంజ్ చెప్పు. సి న్యాచురల్ జెమ్ స్టోన్స్ ఆర్ ఎప్పుడు ప్రైజ్నే ఉంటాయి. ఎప్పుడైతే అవి న్యాచురల్ జెమ్ స్టోన్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ లేదు అని అంటే మీరు భూమి మీద పెడితే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా? న్యాచురల్ జెమ్ స్టోన్ వితౌట్ ఎన్హాన్స్మెంట్ ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో ఆ ప్రైస్ కూడా మీకు అలా ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి రేంజ్ చెప్పు. రేంజ్ అంటున్నారా? సో ఐ మేడ్ ఎవ్రీడే లగ్జరీ. సో 15K నుంచి 35 lakhs దాకా కూడా. ఇప్పుడు నా ఫస్ట్ డిజైన్స్ ఏవైతే వచ్చాయో ఐ మేడ్ అ వెరీ స్మాల్ బ్యాచ్ ఆఫ్ జ్యువెలరీ. అవి కూడా అన్ని హ్యాండ్ పిక్ జెమ్ స్టోన్స్ రఫ్ కొని ఫేసెట్ చేయించి కటింగ్ చేయించుకొని తర్వాత స్కెచింగ్ చేసి డిజైన్స్, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాయి అవి. సో వాట్ ఎవర్ యూ సీ, ఇప్పుడు మీరు ఆల్రెడీ అన్ని డిస్ప్లే చూసారు కదా. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఇస్ యూనిక్. మళ్ళీ పీసెస్ రిపీట్ చేయలేదు. సో ఈచ్ ఇస్ వన్ ఆఫ్ ఎ కైండ్. ఓన్లీ ఆన్ అపాయింట్మెంట్ బేసిస్ అండి. ఎందుకంటే చాలా చిన్నగా ఎవరైతే న్యాచురల్ జెమ్ స్టోన్స్కి ఇంపార్టెన్స్ తెలుస్తుందో సో అలా. ప్లీజ్ ఇది వచ్చేసి ఫిలిం నగర్ జూబ్లీ హిల్స్ అండి. ఎవ్రీడే లగ్జరీ మీరు ఎవ్రీడే వేసుకోవచ్చు. కాకపోతే న్యాచురల్ జెమ్ స్టోన్స్ ఎవ్రీడే లగ్జరీ. ఒక్క పీస్ వేసుకున్నా యూ విల్ స్టాండ్ అవుట్. బోల్డ్ పీసెస్. సో అదే వాన్మయ్య గారు చెప్పినట్టు ఓన్లీ జమాలజీ చేసిన వాళ్ళే ఇది కొనుక్కోవాలి అందులో. సో ఇక్కడ వాన్మయ్య చెప్పినట్టు 15K నుంచి 35 lakhs వరకు ఉన్నాయి. సో మీరు నీ ఫేవరెట్ స్టోన్ ఏంది మామ? నీ ఫేవరెట్ స్టోన్ చెప్పండి ఏదో అంటున్నారు. వాన్మయ్యకే ఇస్తాను నేను.